ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా సంచార చేపల విక్రయ వాహన పంపిణీ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఇందిర మహిళా శక్తి పథకంలో సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఇందిర మహిళా శక్తి అని ఈ పథకం ద్వారా మహిళలను కోటీశ్వర్లుగా తయారు చేయాలన్నారు. మహిళలకు మంచి ఆదాయం వచ్చి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడి స్ఫూర్తిగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకంలో మీ సేవ, పౌల్ట్రీ, నాటుకోళ్ల పెంపకం, క్యాంటీన్లు, ఇతర 20 రకాల యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సంవత్సరానికి 100 కోట్ల రూపాయల లక్ష్యంగా పెట్టుకుని మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు. నాసిక్ మండలానికి చెందిన కళ్యాణి అనే మహిళకు రుణము ఇతర సబ్సిడీతో 10 లక్షల వరకు రుణం పొందిందన్నారు. ఇలాంటి అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఎస్ శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. మహిళలకు మీ సేవా యూనిట్లు, అదేవిధంగా క్యాంటీన్స్, ఇప్పుడు మన మెడికల్ కాలేజ్లో కూడా క్యాంటీన్ పెట్టడం జరిగింది, మన ఐడిఓస్లో కూడా క్యాంటీన్ పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఈ పౌల్ట్రీ కూడా పౌల్ట్రీ మదర్ పౌల్ట్రీ యూనిట్స్, మళ్ళా తర్వాత పౌల్ట్రీ కంట్రీ చికెన్, వాటి అన్నిటివి కూడా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 20 డిఫరెంట్ సెక్టర్స్లో కూడా మైక్రో ఎంటర్ప్రైజెస్ అన్నీ కలుపుకొని కూడా మహిళలకి పెట్టడం జరుగుతూ ఉంది. సుమారుగా 100 కోట్లు ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 100 కోట్లు కూడా మహిళలకు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి సో వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. మరి దీన్ని అందరూ కూడా మహిళలు సద్వినియోగం చేసుకొని వాళ్ళందరూ కూడా ప్రాస్పర్ కావాలనేసి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుకుంటాం.